హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల ప్రకాష్ రాజ్ కేరళలోని ఒక సమావేశంలో రామాయణం పైన, అలాగే రాముడు, సీత, లక్ష్మణుడు వారిపైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అవహేళనగా మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక విభజన కూడా క్రియేట్ చేయాలని చూశారు. రాముడు ఉత్తరాది వాడని, రావణాసురుడు దక్షిణాది వాడని, అలాగే రావణాసురుడి తోటలకి వానరని, రాముడు వలస కూలి అని, లేదా రామలక్ష్మణులు వలస కూలీలని, అలాగే పళ్ళు దొంగిలించారని, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేయడమే కాకుండా జిఎస్సీలు అవి ఇవి రకరకాలుగా మాట్లాడటమే కాకుండా లక్ష్మణుడు లక్కీ అని పిలవడమే కాకుండా చాలా రకాలైనటువంటి అవహేళనగా మాట్లాడడం అనేది జరిగింది. ప్రకాష్ రాజు రాజకీయాలు చేయాలనుకుంటే హిందూ మతానికి చెందినటువంటి దేవుళ్ళను మాత్రమే ఎందుకు టార్గెట్ చేయడము, రాజకీయ పార్టీల మీద కావచ్చు, ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద కావచ్చు, ఎలా మాట్లాడుకున్నా అది వేరు, రాజకీయం వేరు. కానీ భారతదేశంలో దాదాపు 80% మందికి పైగా ప్రజలు రాముడిని దేవుడిగా కొలుస్తున్నారు, ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు, ధర్మానికి ప్రతీకగా చూస్తున్నారు. అటువంటి రాముడిని ఒక పలు దొంగల చిత్రీకరించడం అనేది ఎంతవరకు సమంజసం కాదని దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వెల్లువెత్తాయి. కానీ ఈ రోజుకి కూడా ప్రకాష్ రాజు పశ్చాత్తాపడినట్టు లేదు, ఎక్కడ కూడా క్షమించమని అడిగినటువంటి సందర్భం కూడా లేదు. అయితే అదే ప్రకాష్ రాజు వేరే మతానికి చెందినటువంటి దేవుళ్ళపైన ఇలాంటి హేళనలు కానీ అవహేళనలు కానీ ఎక్కడా చేయడం చూడలేదు. అది చేయడం కరెక్ట్ కూడా కాదు. కానీ కేవలం హిందూ మతానికి చెందిన వాటి మీద ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. మాట్లాడితే నేను నాస్తికుడిని అంటాడు. నాస్తికుడైతే వేరే మతానికి చెందినటువంటి దేవుళ్ళను విమర్శించాలని ఏమైనా ఉందా? నాస్తికుడైతే నువ్వు దేవుడిని నమ్మకుండా ఉండు, ఏ దేవుడిని నమ్మకుండా ఉండు. మరి ఆయన తల్లి ఒక క్రైస్తవురాలు, ఆయన చిన్నప్పటి నుంచి ఒక క్రైస్తవ మతంకి చెందినటువంటి తల్లి పెంపకంలో పెరిగాడు. మరి ఆయన క్రైస్తవుడు కాను అంటున్నాడు, పోనీ అదే నమ్ముదాం. కానీ ఆయన తల్లి చనిపోయిన తర్వాత ఆ దహన సంస్కారాలకు సంబంధించినవన్నీ కూడా క్రైస్తవ మత సాంప్రదాయంలోనే జరిగాయి. ఆయన కూడా హాజరయ్యాడు. నేను ఏ దేవుడిని నమ్మను, నాస్తికుడిని కదా అని చెప్పేసి ఆయన వేరే మార్గంలో ఏదైనా చేశాడంటే అది లేదు, క్రైస్తవ సాంప్రదాయంలోనే చేశాడు. అది ఎవరైనా కొంతమంది ప్రశ్నిస్తే ఏం చెప్తున్నాడంటే, నేను నా తల్లి క్రైస్తవురాలు కాబట్టి ఆమె తాలూకా అభిమతాన్ని నేను గౌరవించాలి అంటున్నాడు. మరి భారతదేశంలో ఎంతోమంది తల్లులు రాముడిని దేవుడిగా పూజిస్తున్నారు, వారి అభిమతాన్ని గౌరవించడా? ప్రకాష్ రాజ్ తల్లి మాత్రమే ప్రకాష్ రాజ్కి తల్లి, మిగతా వాళ్ళు తల్లులు కారా? ప్రతి తల్లి కూడా ఏదో ఒక బిడ్డకి, ప్రతి మహిళ కూడా ఏదో ఒక బిడ్డకి తల్లి అవుతుంది. మరి అటువంటి తల్లుల తాలూకా అభిమతాన్ని కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడడం అనేది ఆలోచించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రకాష్ రాజు హిందూ మతం మీద ఏం మాట్లాడినా కూడా చెల్లిపోతుందని ఒక అహంకార భావంతో ఆయన వ్యవహరిస్తున్నారు. కానీ చాలా సహనం వహిస్తున్నారు హిందువులు. కానీ సహనం కోల్పోతే ఆయన ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఆయన గ్రహించలేకపోతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మీద చాలా కేసులు పడ్డాయి. ఆ కేసులు పడ్డాక ఆయన ఉత్తరాది దక్షిణాదిని విభజన సృష్టించడమే కాకుండా వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా చూస్తున్నాడు. కాబట్టి ఆయన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కోర్టు వారు, అలాగే పోలీసులు వీళ్ళంతా కూడా ఏకమై ఆయన మీద సరైన చర్య తీసుకొని ఆయన కంట్రోల్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.